గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వాయిస్ అందరికి audible ఉందా? సో మీకు ప్రొవైడ్ చేసిన సో వాట్సాప్లో ఉన్న లింక్స్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. సో ఆ లింక్స్ని ఎలా యూజ్ చేస్తూ సో 1 మంత్కి సరిపడా క్లాసెస్ని ఎలా ఆల్ అసెట్స్ని యాక్సెస్ అనేది చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ ఆ లింక్స్ టెక్స్ట్ టెంప్లెట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ సో డివైజెస్లో. సో ఇది నోట్ ఫైల్లో యాడ్ చేసుకోండి. సో ఈ లింక్ అనేది మీకు అందరికి రిసీవ్ అయింది కదా. సో గ్రూప్ ఈ 2 లింక్స్ తోటే మనం కంప్లీట్ 1 మంత్కి సరిపడా కోర్స్ని యాక్సెస్ అనేది చేసుకునేలాగా కోర్స్ అనేది డిజైన్ అనేది చేస్తాం. సో చాలా లింక్స్ అనేది ఉంటాయి. సో మీకు చాలా టైం అనేది వేస్ట్ అవుతుందని సో ఆల్ క్లాస్ లింక్స్ని అండ్ ఎవ్రీడే సో కన్ఫ్యూజ్ అనేది అవ్వకుండా సింపుల్ ఈజీ క్లియర్స్తో ఇక్కడున్న టెక్స్ట్ ఏదైతే 3 లింక్స్ అనేది ఆ 4 లింక్స్ అనేది కనిపిస్తున్నాయో సో ఈ 4 లింక్స్ తోటే కంప్లీట్ మీరు 1 మంత్ అండ్ ఫ్యూచర్లో కూడా ఈ లింక్స్ తోటే కోర్స్ని యాక్సెస్ అనేది చేసుకునేలాగా డిజైన్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మీరు ఏదైతే క్లాస్ అనేది అటెండ్ అయ్యారో సో ఈ
మార్నింగ్ క్లాస్. సో ఎవ్రీడే మీరు 7 to 8 అటెండ్ అవ్వాలనుకుంటే, సో ఇప్పుడు అటెండ్ అయిన క్లాస్తో అటెండ్ అవ్వాలనుకుంటే ఈ లింక్ తోటి మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ ఏదైనా టెక్స్ట్ ఆ టెంప్లెట్స్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్రూప్లో లేదంటే సో పీడిఎఫ్స్లో యాడింగ్ అనేది చేసినప్పుడు ఆ డ్రైవ్ లింక్లో యాడింగ్ అనేది చేసినప్పుడు సో క్లియర్గా టైం తీసుకొని సో కంప్లీట్గా 1 or 2 టైమ్స్ అబ్జర్వ్ చేయడానికి ట్రై అనేది చేయండి. అందులో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో మీరు ప్రాపర్గా ఆ టెక్స్ట్ని ఆ పీడిఎఫ్స్ని ఏదైతే ఉందో సో వాటిని ఫాలో అనేది అవ్వకపోతే సో చాలా డౌట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఎవ్రీడే ఇదే లింక్ అనేది ఉంటుంది. సో టుమారో మళ్ళీ ఇంకో లింక్ అనేది గ్రూప్లో షేర్ చేయడం ఉండదు. ఈ లింక్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మీరు ఎవ్రీడే సో అప్ టు 1 month వరకు సో నెక్స్ట్ మంత్ 9th వరకు ఎవ్రీడే మీరు 7 o'clockకి ఒక 5 minutes అటు ఇటు క్లిక్ చేస్తే క్లిక్ చేసి ఓపెన్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు క్లాస్ అనేది లాగిన్ అవుతుంటుంది. సో కొన్నిసార్లు ఒక 5 minutes 2-3 minutes లేట్ అవ్వచ్చు, బట్ లాగిన్ అనేది 100% అవుతుంది. సో ఏదైనా సో హాలిడేస్ అనేది ఉంటే సో బిఫోర్ 1 డేనే గ్రూప్లో ఇంటిమేషన్ అనేది చేస్తాం. సో అది ఫాలో అవుతే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు మార్నింగ్ క్లాస్ అనేది మిస్ అయ్యారు. సో ప్రతి ఒక్కరికి సో ఎవరు లైవ్ క్లాస్ అనేది మిస్ అవ్వద్దు అని సో ప్రతి ఒక్కరికి 2 classes అనేది యాక్సెస్ అనేది ప్రొవైడింగ్ అనేది చేస్తాం. అది మార్నింగ్ 7 to 8 AM, అలాగే 9 to 10 PM. సో ఇప్పుడు మీరు మార్నింగ్ క్లాస్లో లైవ్ అనేది మిస్ అయ్యారు. సో లైవ్ మిస్ అయినా మీకు మార్నింగ్ క్లాస్ లింక్ డ్రైవ్ కూడా ఏదైతే కంప్లీట్ ఇప్పుడు మనం డిస్కస్ అనేది చేస్తున్నామో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సో అదంతా రికార్డింగ్ అనేది సో 9 PM to 10 PM అనేది అటెండ్ అవ్వచ్చు ఇఫ్ మార్నింగ్లో పాసిబుల్ అవ్వకపోతే. సో ఎవరైనా సో అన్ఎక్స్పెక్టెడ్లీ సో మార్నింగ్ క్లాస్ కూడా చూద్దాం సో నాకు ఈవినింగే టైం ఉంటుందని ఎవరైనా జాయిన్ అవుతే సో వాళ్ళు లీవ్ అయిపోయి మళ్ళీ 9 to 10 PM వరకు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో ఈ జరిగిన క్లాసెస్ అనేది మీకు ఎవ్రీడే సో ఈ థర్డ్ లింక్ ఏదైతే ఉందో సో ఇక్కడ రికార్డింగ్స్ అనేది ఉంది కదా సో ఈ లింక్లో ప్రొవైడింగ్ అనేది చేస్తాం. సో త్రూ వెబ్ వాట్సాప్ ద్వారా ఆర్ లేదంటే ఈమెయిల్ ద్వారా ఈ టెక్స్ట్ టెంప్లెట్ అనేది మీ ల్యాప్టాప్కి మొబైల్లో ఉంది కదా ఇప్పుడు సో ల్యాప్టాప్కి షేర్ అనేది చేయండి. సో షేర్ చేసుకొని ఆ లింక్ని సో ఎప్పుడైనా లింక్ డ్రైవ్ పీడిఎఫ్స్ నుంచి ఓపెన్ అవ్వకపోతే సో దాన్ని ఎగ్జాక్ట్గా లింక్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు కాపీ అనేది చేసుకొని సో గూగుల్ సెర్చ్లో పేస్ట్ అనేది చేస్తే సో మీకు ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో ఇంకా మనకు ఇదే డే 1 క్లాస్ కాబట్టి ఎలాంటి క్లాసెస్ అనేది ఇక్కడ మనకు కనిపించట్లేదు. నేను ప్రీవియస్ లాస్ట్ మంత్ డిసెంబర్ బ్యాచ్ నుంచి వెళ్ళి రికార్డింగ్ అనేది ఏదైనా ఒక వీడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అండ్ మనం ప్రొవైడ్ చేసే అసెట్స్ ఏదైతే వాట్సాప్లో షేర్ చేస్తామని చెప్తామో సో అవన్నీ బిగ్ ఫైల్స్ అని ఉంటుంది. ఒక్కొక్కటి 100 MB 200 MB ఉండొచ్చు, 1 GB ఉండొచ్చు, మోర్ దెన్ 5 GB ఉండొచ్చు, లేదంటే 50 MB ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక సైజ్ అనేది ఉంటుంది. సో అవన్నీ వాట్సాప్లో షేర్ చేసుకొని మీరు ఎట్ ఏ టైం ఒక ప్లేస్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే సో అది పాసిబుల్ అని అవ్వదు. సో ఎందుకంటే వాట్సాప్ చాట్ డిలీట్ అయిపోయినా సో కంప్లీట్ డేటా మనం ఏదైతే రిసోర్సెస్ అనేది మీకు షేర్ అనేది చేసామో సో అవన్నీ డిలీట్ అయ్యే ఛాన్సెస్ అని ఉంటుంది. సో అలాంటి ఫైల్స్ ఎవరు మిస్ అవ్వద్దని అవన్నీ కలిపి ఒక డ్రైవ్ లింక్లోనే యాడింగ్ అనేది చేసాం. సో మనకు ఒక 500 GB వరకు డ్రైవ్ లింక్ అనేది ఉంటుంది. సో ఆ డ్రైవ్ లింక్లో మీరు లైఫ్ టైం వరకు ప్రతి ఫైల్స్ని యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ వీడియోస్ మాత్రం డౌన్లోడ్ అని చేసి పెట్టుకోవాలి. ఇక్కడ 200 GB ఎడిటింగ్ ప్యాక్ ఏదైతే ఇక్కడ కొన్ని ఫైల్స్ అనేది ఉన్నాయో సో లింక్ని కూడా కాపీ అండ్ సో మీరు వాట్సాప్ వెబ్ వాట్సాప్లో ఉంటే ఆటోమేటిక్గా మీ లింక్ పైన క్లిక్ చేయగానే ఓపెన్ అనేది అవుతుంటుంది. సో ఇందులోనే మీకు సాఫ్ట్వేర్ ఫైల్ అనేది ఉంటుంది. సో ఇంకా ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ ఎవరైతే ఇన్స్టాలేషన్ అనేది చేసుకోలేదో సో ఈరోజు ఇన్స్టాలేషన్ అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాం. సో ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనేది ఉంది. సో ఒక నిమిషం అబ్జర్వ్ అనేది చేయండి ఇది. సో ఈ ఫైల్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి
అనేది మీకు కమింగ్ క్లాసెస్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు మీకు మెయిన్గా రిక్వైర్మెంట్ అనేది ఉండేది. సో ఇప్పుడు ప్రజెంట్ ప్రీమియర్ ప్రో ఇన్స్టాలేషన్ ప్రాసెస్. సో మనం ఏదైతే ఎడిటింగ్ అనేది యూజింగ్ అనేది చేస్తామో సో ఆ ప్రీమియర్ ప్రో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది సో ఇక్కడ అను ఫాంట్స్ని ప్రాక్టీస్ వీడియోస్ని ఎలా యూజ్ చేసుకోవాలో మనకు కమింగ్ క్లాసెస్లో ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో మీకు ఉన్న ఫ్రీ టైమ్స్లో ఈ 2-3 డేస్లో ఎప్పుడైనా సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో టుడేనే డౌన్లోడ్ అనేది చేసుకోవాలని ఏం లేదు. సో మీ టైం తీసుకొని ఒక 2-3 డేస్లో ఎప్పుడైతే మీరు ఫ్రీగా ఉంటారో ఒక 1 అవర్ టైంలో మీరు కంప్లీట్ ఫ్రీగా సాఫ్ట్వేర్కి ఉన్నప్పుడు సో హరీ బరీ కాకుండా కంప్లీట్ ఫ్రీగా ఉన్నప్పుడే ఈ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేది ఉంటాయి. సో ఇవన్నీ యూజ్ చేసినప్పుడే సాఫ్ట్వేర్ అనేది పర్ఫెక్ట్గా ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అనేది అవుతుంటుంది. సో లేదంటే మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవడం, అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయడానికి మళ్ళీ ఇంకొక 1 అవర్ టైం అనేది వేస్ట్ అనేది అవుతుంటుంది. క్లియర్గా ఇప్పుడు మనం ఏదైతే క్లాస్ అనేది డిస్కస్ అనేది చేస్తామో సో ఈ రికార్డింగ్ వచ్చిన తర్వాత సో ఇప్పుడు లైవ్ అయితే వింటారు కదా. సో నెక్స్ట్ ఇంకొకసారి క్లియర్గా ఎక్కడ నుండి అయితే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అని స్టార్ట్ అనేది చేస్తానో ఇంకొక 2-3 మినిట్స్ తర్వాత అక్కడ నుండి క్లియర్గా డ్యూరేషన్ నుంచి సో 7-20 మినిట్స్ నుంచి క్లియర్గా చూసి అప్పుడు ప్రాక్టీస్ అనేది అండ్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అనేది చేయండి. సో మీకు ఎలాంటి డౌట్స్ అనేది లేకుండా ఉంటుంది. సో అందులోనే మనకు కొన్ని పాస్వర్డ్స్, రిక్వైర్మెంట్స్, యాప్స్ లింక్స్ అని ఉంటాయి. సో అవన్నీ కూడా నోట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది సో ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో ఇక్కడ మీకు ప్రీమియర్ ప్రో ఇన్స్టాలేషన్ థర్డ్ లింక్ అనేది ఓపెన్ చేస్తే సో ఇక్కడ ఫైల్ అనేది డైరెక్ట్గా యాడింగ్ అనేది చేస్తాం. సో మనం వెబ్సైట్ నుండి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్యూచర్ పర్పస్ ఏదైనా అప్డేట్ ఉంటే. సో ఇప్పుడు ఈ 2026లో ఆల్ అప్డేట్స్తో ఇంకా న్యూ సాఫ్ట్వేర్స్ అనేది ఎలాంటివి ఇంకా పర్ఫెక్ట్గా అప్డేట్ అనేది అవ్వట్లేదు. సో ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్గా యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్స్ 2026 కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో బట్ అవన్నీ ఇంకా అప్డేట్స్లో పర్ఫెక్ట్గా రావట్లేదు. సో ప్రతి సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా ఆల్ టూల్స్ అనేది అప్డేట్ అనేది అవుతుంటాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ మార్కెట్లో యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ 2023. సో ఈ సాఫ్ట్వేర్స్కి అండ్ మన లెర్నింగ్కి డిఫరెన్స్ అనేది ఉండదు. ఇంకా 10 ఇయర్స్ అయినా సాఫ్ట్వేర్ అనేది ఇంటర్ఫేస్ అలానే ఉంటాయి అండ్ టూల్స్ అనేది అలా ఉంటాయి. అండ్ లాస్ట్ 10 ఇయర్ బ్యాక్ కూడా సేమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, సేమ్ ఎడిటింగ్ స్టైలే ఉంటుంది. సో సాఫ్ట్వేర్ మారినంత మాత్రాన ఎడిటింగ్ స్టైల్ అండ్ మనం నేర్చుకున్నది అండ్ కొత్త సాఫ్ట్వేర్లో నేర్చుకోలేకపోయింది ఎలాంటిది ఉండదు. జస్ట్ ఇంటర్ఫేస్ అండ్ కలర్స్, సో ఎక్స్ట్రా టూల్స్, సో 1 or 2 అనేది యాడ్ చేస్తారు. కొన్ని ఎక్స్ట్రా ఇంటర్ఫేస్ రిలేటెడ్లోనే యాడ్ ఆన్ చేస్తా. సో మెయిన్ ఎడిటింగ్ రిలేటెడ్లో ఎప్పటికీ చేంజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుండి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఎనీ వీడియో డ్రైవ్ నుండి మీరు ఓపెన్ చేసిన తర్వాత సో ఇఫ్ ఇది ఈరోజు క్లాస్ వీడియో అయితే సో వేరే డిఫరెంట్ క్లాస్ వీడియోస్ పైన నేను చేస్తాను. సో డిసెంబర్ బ్యాచ్ సో ఇలా 1 మంత్కి రికార్డింగ్స్ అనేది ఉంటాయి. సో డే వైజ్గా సో మీ క్లాస్ నేమ్ అండ్ డేట్ విత్ టైమింగ్స్తో పాటు సో అది మార్నింగ్ క్లాసా ఈవినింగ్ క్లాస్ లింక్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇవి లాస్ట్ మంత్ వాళ్ళకి షేర్ చేసిన లింక్. సో ఏదైనా వీడియో డ్రైవ్లో నుంచి వెళ్ళి ఆ ఫైల్ని డౌన్లోడ్ అనేది చేసుకోవాలనుకుంటే సింపుల్గా సో ఇక్కడ లింక్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంటాయి వీడియోస్. సో డే 1 ఈరోజు 9th డేట్లో వీడియో మీకు యాడ్ అనేది అవుతుంటుంది. సో యాడ్ అయిన తర్వాత సో ఇక్కడ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ గ్రిడ్ లేఅవుట్ ఉంది అండ్ లిస్ట్ ఆప్షన్ ఉంది. సో లిస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ మనం ల్యాప్టాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండ్ మీరు ల్యాప్టాప్ కోర్స్ చూస్ అనేది చేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవ్రీథింగ్ ల్యాప్టాప్లోనే యాక్సెస్ చేయడానికి ట్రై అనేది చేయండి. సో నేను ఏదైతే ల్యాప్టాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది మీరు ల్యాప్టాప్లో చెక్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు ఈ ల్యాప్టాప్లో ఓపెన్ చేసిన దాన్ని మీరు మొబైల్లో చేసుకున్న డౌన్లోడ్ అవ్వట్లేదంటే సో అది అక్కడ డౌన్లోడ్ అనేది అవ్వదు. సో ఇది కంప్లీట్ ల్యాప్టాప్ కోర్స్ ల్యాప్టాప్లోనే వర్క్ అనేది అవుతుంటారు. సో క్లాస్ అనేది మీరు మొబైల్లో అయినా చూడొచ్చు. సో ఇఫ్ మీకు ల్యాప్టాప్ అవైలబుల్గా లేదు సో మొబైల్లో అయినా క్లాస్ అనేది చూసుకోవచ్చు. సో ప్రాక్టీస్ రిలేటెడ్కి వచ్చి అండ్ అసెట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అది ల్యాప్టాప్లోనే పర్ఫెక్ట్గా డౌన్లోడ్ అనేది అవుతుంది. సో ఇక్కడ లిస్ట్ లేఅవుట్ అనేది యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి, మోర్ యాక్షన్ బటన్. సో దీనిపైన క్లిక్ చేసినా మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంటుంది. క్లిక్ ఆన్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఇది ఎనీ ఫైల్కి సో ఫ్యూచర్లో మీరు ఫాంట్స్, ప్రాక్టీస్ వీడియోస్, సాఫ్ట్వేర్స్ దేనికైనా డ్రైవ్లో డౌన్లోడ్ ఆప్షన్ సేవ్. సో డౌన్లోడ్ క్లిక్ చేయగానే
సో ఫస్ట్ మనం గూగుల్ డ్రైవ్ నుంచి ఎనీ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నా అండ్ మీరు ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నా ఒక వెరిఫికేషన్ అనేది వస్తుంటుంది. కెనాట్ స్కాన్ ఫైల్స్ అంటే సో జస్ట్ ఒక ఇంటిమేషన్ వస్తుంటుంది. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఎనీవే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈరోజు జరిగిన వీడియో ఇలా ప్రతి ఫైల్ అనేది డౌన్లోడ్ అనేది అవుతుంటుంది. సో ఇలా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న దాన్ని సో మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ మీ సిస్టంలోకి ఉంటుంది. వితౌట్ ఇంటర్నెట్లో కూడా మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. సో ఈ సాఫ్ట్వేర్స్కి ఆఫ్టర్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయడానికి ఫోటోషాప్కి అయినా ప్రీమియర్కి అయినా అడిషనల్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది అవసరం అనేది లేదు. సో మీరు ఎవ్రీ టైం డ్రైవ్లో నుంచి ప్లే చేసుకోవాలనుకుంటే ఎవ్రీ టైం ఇంటర్నెట్ కన్జ్యూప్షన్ అవుతుంటుంది. సో ఇఫ్ ఇంటర్నెట్ అనేది స్లోగా ఉంటే సో కొన్నిసార్లు లోడింగ్ అనేది లేట్ అయ్యి సో మన వర్క్ అండ్ ప్రాక్టీస్ కూడా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా సో మీరు ఏ డ్యూరేషన్కైనా ఫాస్ట్ ఫార్వర్డ్లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఎక్కడికైనా మీరు స్కిప్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ చేసుకోవచ్చు. సో దానిపైన మనం టెక్స్ట్ అనేది అప్డేట్ చేసుకో పాసిబుల్ అని అవ్వదు. సో క్లాసెస్ గురించి అర్థమైంది కదా. సో లింక్స్ గురించి సో ఇంకెవరికైనా డౌట్స్ ఉందా? సో ఇట్టే సో లాస్ట్లో మీకు సపోర్ట్ నంబర్స్ అని ఉంటుంది. సో ఇఫ్ మీకు నంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది ఉంటారు కాబట్టి సో వాట్సాప్లో వన్ బై వన్ అందరికీ రిప్లై అనేది వస్తుంటుంది. సో ఇఫ్ మీరు ఏదైనా ఇష్యూ అనేది ఫేసింగ్ అనేది చేస్తున్నారు సో వాట్సాప్లో రిప్లై అనేది రావట్లేదు. సో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా పాస్వర్డ్ అనేది అడిగింది. సో మీరు ల్యాప్టాప్ ముందు అని ఉన్నారు. సో ఇంకా రిప్లై రావట్లేదు. సో అలాంటప్పుడు మీకు డైరెక్ట్ కాల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో కాల్ చేస్తే మీకు ఫాస్ట్ రెస్పాన్స్ అనేది వస్తుంటుంది. సో వాట్సాప్లో రెస్పాన్స్ రావట్లేదని సో అలానే వెయిట్ చేయకండి. సో డైరెక్ట్గా కాల్ చేయండి. సో ఫాస్ట్ రెస్పాన్స్ అనేది వస్తుంటుంది. మీకు ప్రాబ్లం అనేది ఇమీడియట్గా సాల్వ్ అనేది అవుతుంటుంది. ఓకేనా. సో ఇఫ్ వాట్సాప్లో డబల్ టిక్ అండ్ సింగిల్ టిక్ అనేది వచ్చిన డైరెక్ట్గా కాల్ చేయండి. సో వాళ్ళు మీకు ఫాస్ట్గా రెస్పాన్స్ అనేది వస్తుంటారు. సో వాట్సాప్లోనే మెసేజ్ చేస్తూ సో రిప్లై రావట్లేదని వెయిట్ చేస్తే సో దానికి మనం ఏం చేయలేం. సో ఇంకా కాల్ ఆప్షన్ అనేది ఉంది నెక్స్ట్ స్టెప్లో. సో ఆల్మోస్ట్ సో వాట్సాప్లో మెసేజ్ అని చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోనే కాలర్లోకి వెళ్ళిపోండి. సో ఒక 5 to 10 minutes వెయిట్ చేసి అండ్ మీ ఇంకా ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వకపోతే సో కాల్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ క్లాసెస్లో ఇప్పుడు జస్ట్ బేసిక్ క్లాసెస్ ఉంటుంది. కమింగ్ క్లాసెస్లో మనకు డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి. సో ఆ డౌట్ సెషన్స్లో మీకు ఎలా అన్మ్యూట్ అనేది చేసుకోవాలి అండ్ అన్మ్యూట్ మీ డౌట్ ఏంటో ఇక్కడ చాట్ బాక్స్లో పెడితే సో చాట్ బాక్స్ అనేది ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ చాట్ బాక్స్ అని పెడితే సో ఇక్కడ అన్మ్యూట్ అనే ఆప్షన్ ఇస్తాను నేను. సో అక్కడ నుంచి వెళ్ళి మీకున్న డౌట్స్ అనేది క్లియర్ అనేది చేసుకోవచ్చు. సో దాని ద్వారా వేరే వాళ్ళకి కూడా ఆ డౌట్స్ ఏదైనా ఉంటే క్లియర్ అయ్యే ఛాన్సెస్ అని ఉంటుంది. స్టార్టింగ్ 10 to 15 minutes మనకు ఎవ్రీడే డౌట్ సెషన్స్ కూడా ఉంటుంది. సో ఇది 8 GB ఫైల్. సో మీకు డౌన్లోడ్కి సో కొంచెం టైం అనేది తీసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ మీ ఇంటర్నెట్. సో ఇది ఒకటే మన ఎడిటింగ్లో లార్జ్ ఫైల్ సాఫ్ట్వేర్స్ లార్జ్ ఫైల్స్ ఉంటాయి. సో మిగతాది వన్స్ ఒకసారి ఈ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే సో 5 to 10 years వరకు సేమ్ సాఫ్ట్వేర్ అనేది మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా అడిషనల్గా ఎలాంటి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోకుండా సో ఇంకా అప్డేట్స్ వర్షన్స్ వస్తే ఎక్కడ నుండి డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. సో ఎవ్రీ టైం సో మనం క్లాస్ చెప్పడం అండ్ ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది పర్చేస్ అనేది చేశారు. సో అలా కాకుండా మీరు ఓన్గా ఎలా ఇన్స్టాల్ చేయించుకోవాలి అండ్ ఎవ్రీ అన్లిమిటెడ్ సో మీ దగ్గర ఒక 5 10 ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్స్ ఉన్నా సో మీరు ఓన్ కంపెనీ బిల్డ్ చేసుకున్న వాటి ప్రతి దాంట్లో కూడా మీరే ఇన్స్టాలేషన్ చేసుకోండి వితౌట్ ఎనీ సింగిల్ రూపీ ఎలా ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఈ రోజు క్లాస్లో చూద్దాం. ఇదే యూజింగ్తో ఈ వీడియో అనేది వచ్చిన తర్వాత సో డౌన్లోడ్ అనేది చేసుకొని సో మీరు కూడా ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అనేది చేసుకోండి. సో 1 2 డేస్లో మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అనేది చేసుకోండి. సో ఇది సాఫ్ట్వేర్ మనం డ్రైవ్లో డైరెక్ట్గా ఉంది. సో మీరు త్రూ డ్రైవ్ నుండి కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో లేదంటే ఇంటర్నెట్ నుండి ఎలా డౌన్లోడ్ అనేది చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో డ్రైవ్లో ఫైల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో థర్డ్ లింక్లో మీకు ఫోల్డర్ ఏదైతే ఉందో సో ఫోల్డర్లో ఓపెన్ చేసిన ఓపెన్ అవుతుంది.
సాఫ్ట్వేర్ అనేది కనిపిస్తుంటుంది. జస్ట్ ఒకసారి క్లిక్ మీకు చేసుకున్న తర్వాత group డబుల్ లో క్లిక్. సాఫ్ట్వేర్ అనేది కనిపిస్తుంటుంది. జస్ట్ ఒకసారి క్లిక్ చేసుకున్న తర్వాత డబుల్ క్లిక్. అండ్ టాప్ లో సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తుంటే అవ్వదు కాబట్టి సో కొంతమంది ఇక్కడ డౌన్లోడ్ బటన్ అని క్లిక్ చేస్తుంటారు. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసినప్పుడు సో టాప్ లో డౌన్లోడ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. సో స్కానింగ్ అండ్ వైరసెస్ డౌన్లోడ్ ఎనీవే అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అనేది అయిపోతుంటుంది. ఇక్కడ ఇది 8.9 GB సో లార్జ్ ఫైల్ ఉంటుంది. సో దీనికి ఒక బేస్డ్ ఆన్ మీ ఇంటర్నెట్ 10 to 15 minutes అలా తీసుకుంటుంది. సో ఇంటర్నెట్ ఫాస్ట్ గా ఉంటే ఇంకొకసారి ఫాస్ట్ గానే డౌన్లోడ్ అవుతుంటుంది. సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ని నేను చూపిస్తాను. అండ్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ ను వేరే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ని తీసుకోవాలంటే వీటిని మనం getintoPC.com అనే ఒక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ అని చేస్తాం. సో కంప్లీట్ గా వరల్డ్ వైడ్ లో ఇదే టాప్ లో ఉన్న వెబ్సైట్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ కి, ప్యాకెట్ సాఫ్ట్వేర్స్ కి getintoPC.com. సో వెబ్సైట్స్ నోట్ చేసుకోండి. కొన్ని ప్రీమియం వెబ్సైట్స్ అనేది చెప్పినప్పుడు సో రేపటి నుండి బుక్ అండ్ పెన్ అనేది నోట్ చేసుకోండి. సో నేను టెక్స్ట్ ఫైల్ లో పంపించినప్పుడు నంబర్ ఆఫ్ చార్ట్స్ అనేది వస్తుంటాయి. రెగ్యులర్ గా మెసేజెస్ వచ్చినప్పుడు మీకు ఆ టెక్స్ట్ అనేది సో ఆఫ్టర్ ఒక 10 days తర్వాత ఏ వెబ్సైట్ చెప్పానని గుర్తుండదు. సో అదే బుక్ లో డే వైజ్ గా నోట్ చేసుకోండి. టూల్స్ షార్ట్ కట్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉంటాయి. సో ఆ షార్ట్ కట్స్ ని నోట్ చేసుకోవాలి. సో నేను టెక్స్ట్ ఫైల్ లో కూడా పంపిస్తాను. సో టెక్స్ట్ ఫైల్ అనేది మీ ల్యాప్టాప్ లో చార్ట్ లో స్టోర్ అయినప్పుడు సో టైంకి మీకు గుర్తు అనేది ఉండదు. సో దానికోసమే మీరు ఒక బుక్ లో నోట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ getintoPC.com ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ లో అడోబీ ప్రీమియర్ ప్రో అని సెర్చ్ చేయండి. ప్రీమియర్ ప్రో. సో ఇందులో మనకు 2025 సాఫ్ట్వేర్ కూడా ఉంది. సో ఇది ఇంకా కొన్ని ఇష్యూస్ అనేది నడుస్తున్నది. సో ఇక్కడ 2025 అనేది లాంచ్ అనేది అవ్వలేదు కదా, సో కొన్ని ఇష్యూస్ అనేది ఉంది దీంట్లో. సో వీటిని ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడు మనకు అన్ని అప్డేట్స్ కంప్లీట్ అయింది. 2023 అనేది పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. సో ఇలా స్క్రోల్ అని చేస్తుంటే అడోబీ ప్రీమియర్ ప్రో. ఇవన్నీ అడోబీ కంపెనీ సాఫ్ట్వేర్స్. గో ఇక్కడ 1 year ago 2023 అనేది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ప్రొవైడ్ చేసింది. సో నెక్స్ట్ 2023 తర్వాత 2025 అని వచ్చింది. సో అది ఇంకా మార్కెట్ లోకి రాలేదు. సో ఇక్కడ 2023 నడుస్తుంది. సో మీ సిస్టమ్ అనేది స్లోగా ఉండి అండ్ ర్యామ్ అనేది 8 GB కన్నా తక్కువ ఉంటే మీరు ప్రీమియర్ ప్రోని డిఫరెంట్ వర్షన్స్ లో ఉంటుంది. 2023 లో ఉంటుంది అండ్ 2022 అండ్ అడోబ్ ప్రీమియర్ 2022. సో డిఫరెంట్ వర్షన్స్ అండ్ CC 2021 అండ్ CS6 వర్షన్స్ కూడా ఉంటాయి. 2020, 2018 అండ్ CC 2015, 2019 అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ 2000 నుండి 2023 వరకు మనకు సేమ్ ఆప్షన్సే ఉంటాయి. ఏ వర్షన్ అయినా మీరు డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంటుంది. సో మనం ఏదైతే వర్కింగ్ ఏరియా ఉంటుందో సో ఆ వర్కింగ్ ఏరియా ఒకటే చేంజ్ ఉంటుంది, మిగతాదంతా సేమ్ గా ప్రాసెస్ ఉంటుంది. సో కొన్ని మ్యాక్ బుక్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో మ్యాక్ బుక్ వాళ్ళకి ఎక్కువ సెక్యూరిటీ ఇష్యూస్ అనేది ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఫ్రీ సాఫ్ట్వేర్స్ అనేది సేమ్ వర్షన్స్ లో అయితేనే అప్డేటెడ్ 2020 నుండి 2025 వరకు 3 వరకు ఉన్న వర్షన్స్ లోనే సపోర్ట్ చేస్తుంటది. ఓల్డ్ వర్షన్స్ లో ఈ ఫ్రీ వర్షన్ అనేది సపోర్ట్ అనేది చేయదు. ఓన్లీ మ్యాక్ బుక్ ఉన్న వాళ్ళకి. సో విండోస్ ఉన్న వాళ్ళకి ఏ వర్షన్స్ లో అయినా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాలేషన్ వీడియో కూడా మీకు ఇక్కడే ఉంటుంది. సో దీనికన్నా ఇంకా అప్డేట్ వీడియో ఓపెన్ చేసుకుంటే అడోబ్ ప్రీమియర్ ప్రో ఓపెన్ అండ్ ఇక్కడ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసింది. సో దాని పాస్వర్డ్ జిప్ ఫైల్ లా డౌన్లోడ్ అవుతుంటది. సో ఆ జిప్ ఫైల్ కి మనం క్రాక్ అనేది చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్
64 బటన్ క్లిక్ చేసిన సో ఇంకొక పేజ్ అనేది రూట్ అవుతుంటది. ఇలాంటి డౌన్లోడ్ స్టార్ట్ ఇంకొక పేజ్ కి రూట్ అయింది కదా. సో రిక్వెస్టెడ్ ఫైల్ ఇట్స్ ఆన్ ది వే. సో ఫ్యూ సెకండ్స్ లోనే మీ ఫైల్ అనేది డౌన్లోడ్ కి యాడ్ అయినా అవుతుంది. ఓపెన్ డౌన్లోడ్స్. సో ఇంకొక ఫైల్ సేమ్ ఫైల్ యాడ్ అయింది, సేమ్ 8.9 GB. ఇక్కడ మీకు యాక్సెస్ స్కిప్ అవుతుంటాయి కాబట్టి 1 or 2 టైమ్స్. దానికోసం నేను డ్రైవ్ లో సేమ్ ఫైల్ ని ప్రొవైడ్ చేశాను. సో మీరు ఇక్కడ నుండి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే డ్రైవ్ నుండి కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో మీరు ఓన్ సిస్టమ్స్ కి అప్డేట్ అయినా, సో లైఫ్ టైమ్ లో ఎప్పుడైనా కొత్త 2025 సాఫ్ట్వేర్ వస్తుంటుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ లో. సో అప్పుడు మీరు అప్డేట్ అవ్వాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ హౌ టు డౌన్లోడ్ దిస్ సాఫ్ట్వేర్ అనేది ఒక వీడియో అనేది కూడా వీళ్ళే ప్రొవైడ్ అనేది చేశారు. చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ సాఫ్ట్వేర్స్ కి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కి చేంజ్ గా ఉంటుంది. ఇక్కడ ఆఫ్టర్ డౌన్లోడ్ తర్వాత ఇక్కడ ప్రీమియర్ ప్రో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఈ లింక్ నుండి ఇక్కడ డౌన్లోడ్ బటన్ నుండి మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో తర్వాత అడోబ్ ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ అండ్ పాస్వర్డ్ 1 2 3. సో ఈ వీడియో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. అడోబ్ ప్రీమియర్ ప్రో 2023 అండ్ సెటప్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ వైఫై అనేది మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు టర్న్ ఆఫ్ అనేది ఉంది. సో ఇలాంటి వైరస్ ఇష్యూస్ రావద్దు అనుకుంటే మనం వైఫై అనేది టర్న్ ఆఫ్ అనేది చేసుకోవాలి. సో ఇన్స్టాలింగ్ ప్రాసెసింగ్ కంప్లీట్ అవుతుంటది. సో ఇక్కడ లాంచ్ చేయకుండా క్లోజ్ అనేది చేసేయాలి. రిటర్న్ క్లోజ్ అండ్ క్రాక్ ఫైల్స్ ని కాపీ చేసుకొని, సో ఫ్రీ ఆఫ్ వర్షన్స్ లో ఉంటాయి మనకు కంప్లీట్ గా. అండ్ ఓపెన్ ఫైల్ లొకేషన్. సో ఇక్కడ డిఫరెంట్ గా ప్రొవైడ్ చేశారు. సమ్ టైమ్స్ ఇక్కడ మనకు ఫైల్ అనేది కనిపించదు. సో దానికి మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇలా ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఉన్న ఫైల్ చూపించారు. అలా కాకుండా ఇక్కడ కంటిన్యూ విత్ నో ఇష్యూస్ ఎక్స్పోర్ట్ చేసుకొని ఇలా ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అని అవుతుంటుంది. సో మీకు ఎనీ ఇష్యూస్ ఇన్స్టాలేషన్స్ లో మీరు చెక్ చేసుకున్నా డైరెక్ట్ గా ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో ఏదైనా క్రాక్డ్ ఇష్యూస్ అయినా, సో లేదంటే సాఫ్ట్వేర్ ప్రీమియం ఇష్యూస్ అయినా వస్తే మన టీం వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీరు క్రాక్ అనేది సరిగ్గా చేసుకోకపోయినా, లేదంటే ఇంటర్నెట్ టర్న్ ఆఫ్ చేసుకోకుండా చేసినా కానీ మీకు ఇలాంటి క్రాక్ ఇష్యూ అని వస్తుంటుంది. దానికి ఎలా, సో ఫస్ట్ రాకుండా మనం ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ రోల్స్ అనేది ఉంటుంది. సో వాటిని డిసేబుల్ అనేది చేసుకోవాలి. సో వాటిని ఎలా డిసేబుల్ చేసుకోవాలో చూద్దాం. సో వన్స్ ఫైల్ ని సో మన ఓన్ వేలో ఇన్స్టాల్ చేసేది ఫాలో అవ్వండి. ఆ వీడియోలో ఇంకా క్లియర్ గా లేదు. సో అందులో ఒకసారి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది వీడియో చూపించారు, అండ్ కొన్నిసార్లు ప్రీమియర్ ప్రో ఫైల్ అనేది ఓపెన్ చేశారు. లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ గా ఉంది వీడియో. సో దానికోసం నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తే యాక్చువల్ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్. సో వాళ్ళు క్రాక్ చేసేది డిఫరెంట్ సాఫ్ట్వేర్ ని క్రాక్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనే ఒక ఫైల్ అనేది ఇంకొక సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేశారు. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఉంది. సో దానికోసం నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఫాలో అవ్వకండి. సేమ్ ప్రాసెస్ ప్రతి సాఫ్ట్వేర్ కి ఇదే ప్రాసెస్ ఉంటుంది. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న జిప్ ఫైల్ ని డౌన్లోడ్స్ లో నుండి వేరే డిఫరెంట్ ఫోల్డర్ కి కన్వర్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ ఉంది కదా, సో దీన్ని రైట్ క్లిక్ చేసేసుకొని కాపీ, Ctrl+C తో కాపీ చేసుకోవాలి. అండ్ సో మీ సిస్టంలో ఎక్కడైతే స్పేస్ ఉందో CRDEF, సో ఎక్కడైనా మీరు కాపీ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రీమియర్ ప్రో అనే ఒక రైట్ క్లిక్ ఇచ్చేసి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్ లో రైట్ క్లిక్ ఆన్ న్యూ ఫైల్ ఫోల్డర్. సో అక్కడ ప్రీమియర్ ప్రో అని
ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసేసి ఇందులో రైట్ క్లిక్ చేసేసి షో మోర్ ఆప్షన్స్ అండ్ కంట్రోల్ వి పేస్ట్. షో మోర్ ఆప్షన్స్ అండ్ పేస్ట్ అనేది చేస్తున్నాం. సో ఆల్రెడీ డిఫరెంట్ ఫోల్డర్లో నేను పేస్ట్ చేశాను కదా ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్. ఇక్కడ పేస్ట్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో వన్స్ పేస్ట్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ దీనికోసం స్టార్టింగ్ లో మీకు ఫైల్ అనేది ఇలా విజిబుల్ అని అవ్వదు. సో ఒక జిప్ ఫైల్ ని సో డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నప్పుడు ఎనీ టెక్స్ట్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ అయినా మనకు ఫర్దర్గా ఈ విన్రార్ అనే ఒక సాఫ్ట్వేర్ అనేది యూజింగ్ అనేది అవుతుంటది. సో ఈ విన్రార్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఒక సింగిల్ ఫైల్ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అనేది అవుతుంటుంది. సో అందులో సబ్ గ్రూప్స్ ఉండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ సబ్ గ్రూప్స్ లో టెక్స్ట్ ఫైల్స్ ఇమేజ్ ఫైల్స్ ఉన్నప్పుడు సో వాటిని అన్నింటినీ సపరేట్ గా డౌన్లోడ్ చేయకుండా ఒక లాక్డ్ జిప్ ఫోల్డర్ లో క్రియేట్ అనేది చేస్తుంటారు వీళ్ళు. సో వీటిని మనం నార్మల్ ఫోల్డర్ లోకి లాక్ ఫోల్డర్ ఉంది కదా లాక్ ఫోల్డర్ నుండి నార్మల్ ఫోల్డర్ కి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మనకు కావాల్సింది జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్టర్ అనేది కావాలి. సో మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇలా విజిబుల్ అవ్వకపోయినా మీరు సో క్లిక్ ఆన్ క్రోమ్ అండ్ నెక్స్ట్ విన్రార్ ఫ్రీ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి, లేదంటే విన్రార్ డౌన్లోడ్. సో ఇప్పుడు ఫ్రీ వెబ్సైట్. సో ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అడిగిన మీరు స్కిప్ చేసేయచ్చు. దీనికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. విన్రార్ డౌన్లోడ్ అండ్ డౌన్లోడ్ విన్రార్ అండ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ బటన్. డౌన్లోడ్ బటన్ ఉంది కదా ఓపెన్. సో ఇది ఆల్మోస్ట్ 3.8 MB ఉంది అండ్ క్లిక్ ఆన్ షో ఇట్ ఫోల్డర్. సో డైరెక్ట్ గా ఓపెన్ చేయకూడదు, ఏదైనా ఫైల్ అయినా షో ఇన్ ఫోల్డర్ అండ్ డబుల్ క్లిక్ ఆన్ ఎస్. డిఫరెంట్ లాంగ్వేజ్ లో చూపిస్తుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంది కదా క్లిక్ ఓకే అండ్ క్లిక్ ఓకే. సో డిఫరెంట్ లాంగ్వేజ్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. సో ఇది కంప్లీటెడ్ డన్. సో డిఫరెంట్ లాంగ్వేజ్ చూపిస్తుంది ఓకే. సో ఇప్పుడు జిప్ ఫైల్ విన్రార్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు సర్చ్ లో. విన్రార్ అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అనేది అయిపోయింది. ఇలా ఇఫ్ మీకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ నోట్ ఇలా వస్తుంటే జస్ట్ స్కిప్ చేసేయండి. సో దీనికి మనం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన యూస్ ఉండదు. సో ఒక 2-3 days కి ఒకసారి యూజింగ్ అనేది చేస్తాం అంతే. ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్. విన్రార్ అనేది నెక్స్ట్ ఫైల్ ఓపెన్. ఎక్కడైతే మీరు ఓపెన్ చేసుకున్నారో ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అనేది లోడ్ చేసుకున్నాను కదా. సో ఎగ్జాక్ట్ గా దీన్ని ఒకసారి సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్టర్ లో ఉంది కదా ఎగ్జాక్ట్ గా దీనిపైన రైట్ క్లిక్ అండ్ ఓపెన్ విత్ విన్రార్. సో ఎగ్జాక్ట్ గా సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఒకసారి రైట్ క్లిక్ ఇక్కడ ఇస్తుంటే మళ్ళీ ఆప్షన్స్ అనేది కనిపించింది. సో క్లియర్ గా దీనిపైన సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ అండ్ ఓపెన్ విత్ విన్రార్. ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంటది. పాస్వర్డ్ 123 అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ ఓకే సింబల్ ఉంటుంది, క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఇలా ప్రీమియం సబ్స్క్రిప్షన్ అడుగుతుంటది. సో దీన్ని విన్రార్ మనకు అవసరం లేదు కాబట్టి స్కిప్. అండ్ నెక్స్ట్ చూస్ చేసుకోవాల్సింది మెయిన్ గా ఇక్కడ ప్రీమియర్ ప్రో అనేది ఫైల్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది కదా. సో ఈ బ్లూ కలర్ ని జస్ట్ ఒకసారి క్లిక్ అనేది చేయాలి. సో మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి లెఫ్ట్ క్లిక్ అనేది క్లిక్ చేయాలి. సో ఎవరికైనా మౌస్ అనేది లేకపోతే ఒక మౌస్ అనేది పర్చేస్ అనేది చేసుకోండి. ఒక 150 or 200 రూపీస్ లో కూడా మీకు బెస్ట్ మౌసెస్ అనేది ఉంటుంది. సో ఆ మౌస్ ఉంటే మీకు ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎవరైతే ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో సో డైరెక్ట్ గా పీసీ పైన ల్యాప్టాప్ పైన వర్క్ చేస్తుంటే సో డిఫికల్ట్ గా ఉంటుంది. అక్కడ మనకు కర్సర్ లెఫ్ట్ క్లిక్ అండ్ రైట్ క్లిక్ ఇలాంటి ప్రెజర్ అనేది పడుతుంటుంది. సో ఎక్స్టర్నల్ కీబోర్డ్ ఏం అవసరం లేదు, కానీ ఒక మౌస్ అనేది పర్చేస్ అనేది చేసుకోండి, బెస్ట్ మౌస్. సో ఆల్రెడీ ఉంటే నో ప్రాబ్లం. సో డెస్క్టాప్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి ఇష్యూస్ అనేది ఉండదు. సో ఇక్కడ రైట్ క్లిక్ అండ్ డ్రాగ్ డ్రాప్ చేసుకునేటప్పుడు స్క్రోల్ చేసుకునేటప్పుడు డిఫికల్ట్ గా ఉండకుండా ఇక్కడ స్క్రోలర్ బటన్ ఉంటుంది కదా. సో దాంతో మనం మౌస్ నుండి అయితే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ అడోబ్ ప్రీమియర్ ప్రో అండ్ పైన ఇక్కడ బ్లూ కలర్ ఎక్స్ట్రాక్ట్ అనే ఒక సింబల్ కనిపిస్తుంటుంది, లేదంటే ఇక్కడ బ్లూ కలర్ బటన్ పైన క్లిక్ చేయండి ఎక్స్ట్రాక్ట్. అండ్ ఇప్పుడు సేమ్ మనం ఏదైతే ఫైల్ అనేది
క్రియేట్ అనేది చేసుకున్నామో అదే ఫైల్ ప్లేస్ లో మళ్ళీ మనం పాత్ అనేది చూస్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ నేను దిస్ పీసీలో ఎఫ్ లో, సో ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి, జూమ్ చేసుకుంటాం. ఇక్కడ ఎఫ్ లో నేను ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను కదా, ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయొచ్చు, లేదంటే డబుల్ క్లిక్ ఆన్ ఎఫ్. ఇప్పుడు మళ్ళీ సబ్ ఫైల్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను చూస్ చేసుకున్న ఫైల్ నేమ్ వచ్చేసి ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ లో నా మెయిన్ ఫైల్ అనే ఉంది. సేమ్ అదే ఫైల్ ని జస్ట్ ఒకసారి సెలెక్షన్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు జిప్ ఫైల్ నుండి నార్మల్ ఫైల్ కి కన్వర్ట్ అనేది చేసుకోవాలి. జిప్ ఫైల్ నుండి మనకి ఫ్యూ సెకండ్స్ లోనే నార్మల్ ఫైల్ కి కన్వర్ట్ అనేది అవుతుంది. ఈ వీడియో రికార్డింగ్ కూడా మీ క్లాస్ అయిపోయిన తర్వాత 1 hour లోనే డ్రైవ్ లో అప్లోడ్ అయ్యి మీకు వస్తుంటది. మీరు వీడియో చూసుకుంటూ కూడా ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఎవ్రీ క్లాస్ వీడియో మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే మీరు లైఫ్ టైం వరకు ఈ వీడియోస్ అనేది యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో 8.9 GB ఫైల్ కాబట్టి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ కన్వర్ట్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ విండర్ అనేది క్లోజ్ అనేది చేసుకోవాలి. క్లోజ్ విండర్. సో ఇక్కడ చూస్తే రైట్ క్లిక్ వ్యూ మోడ్ లో ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ లోకి కన్వర్ట్ చేసుకోండి. లాక్ ఫోల్డర్ నుండి నార్మల్ ఫోల్డర్ లోకి కన్వర్ట్ అయిపోయింది. సో జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్. అండ్ మెయిన్ గా మనకి ఇక్కడ సెటప్ ఫైల్ అనేది కనిపించాలి. సెటప్ ఫైల్స్ ని క్లిక్ చేసుకోవాలి అండ్ క్రాక్ అనేది డిఫరెంట్ ఫైల్లోకి ఓపెన్ అనేది చేసుకోవాలి. సో ఈ సెటప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఆల్రెడీ ఈ సిస్టంలో ఇన్స్టాలేషన్ ఉంది కాబట్టి జస్ట్ ఫ్యూ స్టెప్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ నుండి మీరు కంటిన్యూ చేసుకోండి. సో క్లిక్ ఆన్ సెటప్ ఫైల్ అండ్ రన్. అండ్ ఎస్ అనే ఒక సెటప్ ఈఎక్స్ చేస్తుంటుంది. క్లిక్ ఆన్ ఎస్. అండ్ ఇది చేసుకునేటప్పుడు మెయిన్ గా కంప్లీట్ గా ఈ వీడియోని మీ మొబైల్ లో ప్లే చేస్తూ అండ్ సిస్టమ్ లో కంప్లీట్ గా టర్న్ ఆఫ్. సో మీకు వైఫై కేబుల్ ఉంటే వైఫై కేబుల్ ని రిమూవ్ చేసుకొని, లేదంటే వైఫైని టర్న్ ఆఫ్ చేసేసుకొని, అండ్ లేదంటే వైఫైని టర్న్ ఆఫ్, కేబుల్స్ ఉంటాయి కంప్లీట్ గా టర్న్ ఆఫ్ చేసుకోండి. సిస్టమ్ కి మనం ఎక్కడ నుండి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది రాదు. సో ఇక్కడ కంటిన్యూ బటన్ అనేది క్లిక్ చేయాలి. సో వన్స్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇది ప్రాసెసింగ్ అవుతూనే ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే వీడియో అనేది చెక్ చేసుకోండి. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు క్రాక్ ప్రాబ్లం అని వస్తుంటుంది. సో సేమ్ సాఫ్ట్వేర్ పైన రీప్లేస్ అయ్యి సిస్టమ్స్ అనేది స్లో అవుతుంటాయి. సో ఎక్కువ సాఫ్ట్వేర్స్ ఉన్నప్పుడు మనకు సిస్టమ్స్ అనేది స్లో అవుతుంటుంది. ఇప్పుడు మీరు ఇఫ్ 2024కి ఆర్ 5కి అప్డేట్ అవ్వాలని అనుకుంటే 2023ని రిమూవ్ చేసుకుని ఇంకో సాఫ్ట్వేర్ వేసుకోవడం బెటర్. క్లిక్ ఆన్ కంటిన్యూ చేస్తుంటే మనకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అని అవుతుంటుంది. సో ఇప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తుంటే మనకు టీమ్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో వాళ్ళు మీకు హెల్ప్ అనేది చేస్తారు. సో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాంచ్, క్లోజ్ అనే 2 ఆప్షన్స్ వస్తుంటుంది. 2 ఆప్షన్స్ లో మీరు క్లోజ్ అనేది చేసేయాలి. సో క్లిక్ ఆన్ క్విట్ చేసేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ మీకు వీడియోలో క్లియర్ గా ఉంటుంది, అట్లా చేసుకోండి. ఆఫ్టర్ కంప్లీట్ ద ఇన్స్టాలేషన్ క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రాక్ ఫైల్ ని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ క్రాక్ ఫోల్డర్ అండ్ రైట్ క్లిక్ చేసేసుకొని, సో కంట్రోల్ కేతో లేదంటే కాపీ, లేదంటే లెఫ్ట్ క్లిక్ తో డ్రాగ్ అండ్ డ్రాప్, సెలెక్ట్ ఆల్ ఫైల్స్ అండ్ నెక్స్ట్ కాపీ, రైట్ క్లిక్ చేసేసుకొని ఈ ఫైల్స్ అనేది కాపీ చేసుకోవాలి. ఈ ఫైల్స్ ని మనం సి ఫోల్డర్ లో ఏదైతే ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ ఉందో ఆ ఫోల్డర్ లో మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ ఆన్ సర్చ్ లో, సో ఇక్కడ డౌన్ లో సర్చ్ బార్ ఉంది కదా, సో ఇక్కడ అడోబీ ప్రీమియర్ ప్రో ని సెర్చ్ చేయాలి.
ఇక్కడ అడోబీ ప్రీమియర్ ప్రో 2023 అనేది ఇలా కనిపిస్తుంటది. సో దీన్ని ఓపెన్ అని చేయాలి. సో లెఫ్ట్ క్లిక్ కాకుండా రైట్ క్లిక్ అని చేయాలి. సో కొంతమంది లెఫ్ట్ క్లిక్ అని చేస్తుంటారు. సో లెఫ్ట్ క్లిక్ మిస్టేక్ లో క్లిక్ అయితే నో ప్రాబ్లం. రైట్ క్లిక్ చేసుకుంటే మనకు ఆప్షన్స్ అనేది వస్తుంటాయి. కీబోర్డ్ లో రైట్ క్లిక్, ఓపెన్ ఫైల్ లొకేషన్. సో మనం ఎక్కడైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ లొకేషన్ లోకి వెళ్ళాలి. సో ఇక్కడ పిన్ టు టాస్క్ బార్ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు డౌన్ లో అప్లై అని అవుతుంటుంది. అన్పిన్ చేసుకోవాలంటే అన్పిన్ టు టాస్క్ బార్. సో ఇక్కడ మీకు కనిపించాలనుకుంటే రైట్ క్లిక్ చేసేసి పిన్ టు టాస్క్ బార్ క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మీరు ఇక్కడ నుండే ఓపెన్ చేసుకోగలుగుతారు. సో రైట్ క్లిక్, ఓపెన్ ఫైల్ లొకేషన్. సో మన ఫైల్స్ ని ఎక్కడైతే ఉందో అక్కడ ఓపెన్ అవుతుంటుంది. సో అగైన్ మళ్ళీ లెఫ్ట్ క్లిక్ లేదంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్. సో ఫైల్ అనేది ఓపెన్ అవుతుంటుంది కదా. సో సాఫ్ట్వేర్ అని ఓపెన్ అయిపోయింది. జస్ట్ క్లోజ్, డబుల్ క్లిక్. సో ఇక్కడ డబుల్ క్లిక్ కాదు, రైట్ క్లిక్ చేసేసి అగైన్ ఓపెన్ ఫైల్ లొకేషన్. సో సాఫ్ట్వేర్ రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ ఫైల్ లొకేషన్ ఓపెన్ చేయాలి. అండ్ ఇది మనకు ఫైల్స్ ఉన్న ఏరియా. సో ఇక్కడ మనం అడోబ్ ప్రీమియర్ ప్రో ఫైల్ అనేది కనిపిస్తుంటుంది. ఇక్కడ ఆల్ ఫైల్స్ దానికి సంబంధించిన 462 సోర్స్ ఫైల్స్ అనేది కనిపిస్తుంది. సో కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని అండ్ ఇందాక మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ ఫైల్స్ ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. కంట్రోల్ వి. ఇక్కడ రీప్లేస్ దిస్ ఫైల్ డెస్టినేషన్ ఉంది కదా. సో క్లిక్ ఆన్ రీప్లేస్ దిస్ ఫైల్ డెస్టినేషన్. సో డూ దిస్. ఇక్కడ అన్టిక్ ఉంటే టిక్ చేసుకోండి, క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అనేది అయిపోయింది. క్రాక్. సో ఇలా క్రాక్ ఫైల్స్ కి మనం యాడింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ లో మనం చేసుకోవాల్సింది, సో ఫోటోషాప్ కి అండ్ ప్రీమియర్ ప్రో కి మనకు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది అవసరం అనేది లేదు. సో ఇంటర్నెట్ యాక్సెస్ ని డిసేబుల్ అనేది చేస్తుంటే మనకు ఎలాంటి ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ నోట్స్ అనేది రాదు. సో మనకు ఎలాంటి ఎర్రర్స్ అనేది ఫర్దర్ గా రాదు. సో క్రాక్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ గా మనం చేసుకోవాల్సింది ఇంటర్నెట్ అనేది టర్న్ ఆఫ్ అనేది చేసుకోవాలి. సో ఇంటర్నెట్ ఎలా టర్న్ ఆఫ్ చేసుకోవాలి చూద్దాం. సో ఇక్కడ సర్చ్ లో కంట్రోల్ ప్యానల్ అనేది సర్చ్ అని చేయండి. సో క్లిక్ ఆన్ కంట్రోల్ ప్యానల్. అండ్ ఫోటోషాప్ కి అండ్ ప్రీమియర్ ప్రో కి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంట్రోల్ ప్యానల్ ఓపెన్. ఇక్కడ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ అని ఒక ఫోల్డర్ ఉంది కదా. సో దాన్ని ఓపెన్. అండ్ విండోస్, నెక్స్ట్ విండోస్ డిఫెండర్ ఫైర్వాల్. ఓపెన్ విండోస్ డిఫెండర్ ఫైర్వాల్. సో ఇంకొక విండో అనేది ఓపెన్ అని అవుతుంది. సో ఇందులో మనకు లెఫ్ట్ సైడ్ లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. అండ్ డిఫెండర్ ఫైర్వాల్ సెక్యూరిటీ సంబంధించిన ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంటుంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ కి మిడిల్ లో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ అండ్ అవుట్బౌండ్ రూల్స్. డిసేబుల్ అనేది చేసుకోవాలి. దానికోసం స్టార్టింగ్ లో క్లిక్ ఆన్ ఇన్బౌండ్ రూల్స్ అండ్ అవుట్బౌండ్ రూల్స్. సో ఈ రెండింటిని డిసేబుల్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, ఇంటూ మార్క్ వచ్చేలాగా ఇంటర్నెట్ అనేది డిసేబుల్ అనేది చేసుకోవాలి. ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కి మనకు ఇంటర్నెట్ అనేది సిస్టమ్ కాస్ట్ ఉంది అని ఫోటోషాప్ అండ్ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ కి అవసరం అనేది లేదు. సో ఇన్బౌండ్ రూల్స్ అనేది వన్స్ క్లిక్ చేసిన తర్వాత అండ్ రైట్ సైడ్ లో మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంది. సో అందులో క్లిక్ ఆన్ న్యూ రూల్. సో ఇదంతా ప్రాసెస్ అంతా మనం ఇంటర్నెట్ టర్న్ ఆఫ్ చేసి చేయాలి. సో జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇలా చేస్తున్నాను. సో ఇంటర్నెట్ టర్న్ ఆఫ్ చేసేసి ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు నెక్స్ట్
ఒకసారి ల్యాప్టాప్ ఆర్ పీసీని రీస్టార్ట్ అనేది చేసుకొని అప్పుడు మీరు ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అనేది చూసింగ్ అనేది చేయాలి. సో ఇంకోటి క్లిక్ ఆన్ న్యూ రోల్ అండ్ ప్రోగ్రామ్, క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ బ్రౌజ్ ని సెలెక్షన్ చేసుకోవాలి. సేమ్ ఇందాక మనం ఏదైతే పాత్లోకి వెళ్ళామో సో ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు చూడండి. అడ్వాన్స్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ నుండి క్లోజ్. ఫస్ట్ ఓపెన్ సర్చ్ అండ్ కంట్రోల్ ప్యానల్, ఓపెన్ కంట్రోల్ ప్యానల్ అండ్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ అండ్ విండోస్ డిఫెండర్ ఫైర్వాల్ అండ్ ఓపెన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. సో ఇలాంటి ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో క్లిక్ ఆన్ ఇన్బౌండ్ రూల్స్ అండ్ న్యూ రూల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ న్యూ రూల్. సో వన్స్ ఈ సెటప్ అనేది చేసుకుంటే మీకు లైఫ్ టైంలో ఎప్పుడు ఎలాంటి క్రాక్ ఇష్యూస్ అనేది సాఫ్ట్వేర్ ఇష్యూస్ అనేది రాదు. అండ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ నోట్స్ అండ్ సడన్ గా మనకు ఫోటోషాప్ హ్యాంగ్ అవ్వడం, సో అలాంటి ఇష్యూస్ అనేది ఏమి ఉండవు. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ బ్రౌజ్. సో ఇక్కడ ఫస్ట్ క్లిక్ ఆన్ దిస్ పీసీ అండ్ సిలో మనం ప్రతి సాఫ్ట్వేర్ అనేది సిలో ఇన్స్టాల్ అవుతుంటుంది. డెస్క్టాప్ పైన మనం ఎలాంటి ఫైల్స్ అనేది పెట్టుకోవచ్చు. సో డెస్క్టాప్ పైన మనం ఏదైనా ఫైల్స్ పెట్టుకుంటుంది సిలోకి వెళ్తుంటుంది కాబట్టి డెస్క్టాప్ పైన ఫైల్స్ ని మీరు ఈలోకి మూవ్మెంట్ అనేది చేసుకోండి. డెస్క్టాప్ పైన మనకు స్మాల్ ఫైల్స్ కాకుండా బిగ్ ఫైల్స్ ఏదైనా ఒక 5 to 10 MB వరకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ జస్ట్ కొన్ని ఇమేజెస్ ఏదైనా 10 MB 20 MB ఒక 50 MB వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫైల్స్ ఉంటే డిఫరెంట్ ప్లేస్ కి మూవ్మెంట్ అనేది చేయండి. ఓపెన్ సి. సో ఇక్కడ మనకు ప్రోగ్రామ్ ఫైల్స్ అనే డౌన్ స్క్రోల్ చేస్తే ప్రోగ్రామ్ ఫైల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ x86 అని ఉంది కదా. సో ఇది కాకుండా టాప్ లో ఉన్న ప్రోగ్రామ్ ఫైల్స్ ని ఓపెన్ చేయండి. అండ్ సో మనం వర్క్ చేస్తుంది అడోబీ కంపెనీ కాబట్టి ఇక్కడ అడోబీ ఫోల్డర్ పైన క్రియేట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ ప్రీమియర్ ప్రో 2023. ఇఫ్ మీరు ఫోటోషాప్ ని వర్క్ చేస్తుంటే ఫోటోషాప్ పైన సెలెక్షన్ చేసుకోవాలి. సో ప్రీమియర్ ప్రో 2023 ఓపెన్, డబుల్ క్లిక్ అవుతే ఓపెన్ అవుతుంది. అండ్ కిందికి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడోబ్ ప్రీమియర్ ప్రో అనే ఫైల్ అనేది కనిపిస్తుంటుంది. సో ఈ ఫైల్ ని మనం ఈ పాత్ లో సెలెక్షన్ అనేది చేసుకోవాలి. జస్ట్ డబుల్ సెలెక్షన్ చేసుకుని ఓపెన్ అని క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ exe ఫైల్ అనేది సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో మెయిన్ ఫైల్ క్లిక్ ఆన్ ఓపెన్. ఆటోమేటిక్ గా ఈ ప్రోగ్రామ్ పాత్ అనేది ఇక్కడ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ అలో దిస్ కనెక్షన్ ఉంది కదా. సో బ్లాక్ ద కనెక్షన్, క్లిక్ ఆన్ బ్లాక్ ది కనెక్షన్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్. సో ప్రీమియర్ ప్రో అని యాడ్ చేసుకోండి. సో ఏదైనా అడోబీ పిఆర్ అని యాడ్ చేసుకొని సరిపోతుంది. ప్రీమియర్ ప్రో క్లిక్ ఆన్ టైప్ చేసుకుని నో ప్రాబ్లం. క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇక్కడ అడోబ్ ప్రీమియర్ ప్రో అనేది టర్న్ అయింది. సో మళ్ళీ సెలెక్షన్. సో ఇక్కడ ఇంటో మార్క్ లోకి రావాలనుకుంటే సో ఒకసారి అవుట్ బౌండ్ అండ్ ఇన్బౌండ్ క్లిక్ చేసుకుంటే సో అడోబీ పిఆర్ అని యాడ్ చేశాం కదా. సో ఇంటో మార్క్ లోకి యాడింగ్ అవుతుంది డిఫాల్ట్ గా. సో జస్ట్ ఒకసారి సెటప్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా దాన్ని ఇంటో మార్క్ లోకి యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇన్బౌండ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. క్లిక్ ఆన్ అవుట్ బౌండ్ రూల్స్, క్లిక్ ఆన్ న్యూ రూల్. సో అగైన్ సేమ్ ప్రాసెస్, ప్రోగ్రామ్ ఫైల్స్ నెక్స్ట్ అండ్ ఇక్కడ బ్రౌజ్ లో పాత్ అనేది చూజ్ అనేది చేసుకోవాలి. క్లిక్ ఆన్ బ్రౌజ్ అండ్ డౌన్ కి స్క్రోల్ చేస్తే సో డిఫాల్ట్ గా మనం ఇంతక ఏదైతే ఫైల్ అనేది చూజ్ చేసుకున్నాము అదే ఫైల్ అనేది విజిబుల్ అవుతుంటుంది. సో ఇఫ్ మీకు విజిబుల్ అవ్వకపోతే దిస్ పీసీ అండ్ సి ఓపెన్ చేసుకోండి అండ్ డౌన్ టు ప్రోగ్రామ్ ఫైల్స్, Adobe Premiere Pro open. Same process. In Photoshop kena is the same process. Adobe Premiere Pro 2023 selection
అండ్ క్లిక్ ఆన్ ఓపెన్. సో పాత్ అనేది ఇక్కడ యాడింగ్ అనేది అయిపోయింది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ బ్లాక్ ద కనెక్షన్ అండ్ నెక్స్ట్ అడోబీ బిఆర్ అని యాడ్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇప్పుడు చెక్ చేసుకుంటే ఇన్బౌండ్ రోల్స్ లో కంప్లీట్ అయిపోయింది అండ్ అవుట్ బౌండ్ రోల్స్ లో కూడా మనకు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మనం ఫైనల్ సెటప్ అనేది చేసుకోవాలి. సో వన్స్ ఈ సెటప్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో అన్ని క్లోజ్ చేసేసుకొని సిస్టమ్స్ అనేది రీస్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఉన్న సో డైరెక్ట్ గా మీకు ఇక్కడ ఫైల్ అనేది తీసుకోకపోతే సో వన్స్ రీస్టార్ట్ అనేది చేసుకున్న తర్వాత సర్చ్ లో అడోబీ ప్రీమియర్ ప్రో 2023 సో రైట్ క్లిక్ చేసుకొని పిన్ చేసుకోవాలంటే ఇక్కడ పిన్ చేసుకోవచ్చు. సో ప్రతి సాఫ్ట్వేర్ ఉంటాయి కదా, లేదంటే డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ సర్చ్ నుండి కూడా మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు యాక్సెస్. సో క్లిక్ ఆన్ అడోబీ ప్రీమియర్ ప్రో 2023 లోడ్ అవుతుంటది. సో ఫైల్ అనేది ఇలా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని అవుతుంది. సో ఇక్కడ నుండి మీరు న్యూ ఫైల్ క్రియేట్ చేసుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్ గా అనుకున్నప్పుడు ఇక్కడ మేనేజ్ మై అకౌంట్ అనేది రాకూడదు. ఇక్కడ మేనేజ్ మై అకౌంట్ అనేది వస్తుంటే మీది ఇన్స్టాలేషన్ పర్ఫెక్ట్ గా అవునండి. సో ఇక్కడ మేనేజ్ మై డిసేబుల్ లో ఉండాలి. సో అప్పుడే మనకు క్రాక్ అనేది కంప్లీట్ అయినప్పుడు. సో మీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటే సో ఇక్కడ మేనేజ్ మై అకౌంట్ అనేది కనిపిస్తుంది, ఎనబుల్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీ అకౌంట్ ని లేదంటే మీరు మీ పేమెంట్స్ ని చెక్ చేసుకోవచ్చు. సో ఫర్దర్ గా మీరు పెయిడ్ వర్షన్స్ లోకి వెళ్ళాలి, నాకు ఇంకా అడ్వాన్స్ ఆప్షన్స్ ఏదైనా ఉంటే సో అవి కూడా కావాలి, నాకు ఎలాంటి క్రాక్డ్ సాఫ్ట్వేర్స్ అవసరం లేదు, నేను అమౌంట్ పే చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి సో ఎవరైతే అవుట్పుట్ చేయొచ్చు. సో యాక్చువల్ క్రాక్ అనేది ఇలా కంప్లీట్ అనేది చేసుకోవాలి. సో ఇన్బౌండ్ రూల్స్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ అనేది మ్యాండేటరీ. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే రీస్టార్ట్ చేసుకొని సో మీరు ఇంటర్నెట్ అనేది యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనం వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్స్ కి ఎలాంటి సాఫ్ట్వేర్స్ కి వీడియో ఎడిటింగ్ అవసరం లేదు. మనం ఏదైనా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దానికి మనం ఎక్స్టర్నల్ గా వీడియో ఎడిటింగ్ యూజింగ్ అనేది చేసుకుంటాం డిఫాల్ట్. ఇక్కడ న్యూ ఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ బ్యాక్గ్రౌండ్స్, వీడియోస్, స్టాక్ ఇమేజెస్, వీడియోస్, స్టాక్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని రేపటి క్లాస్ లో ఉంటుంది. అండ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా మనం అడోబీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ లోకి వెళ్ళి తీసుకోవాలి. సో క్లిక్ ఆన్ అడోబీ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్. సో ఇక్కడ క్రియేటివ్ క్లౌడ్స్ ఉంది కదా, క్రియేటివ్ క్లౌడ్స్ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ అడోబీ క్రియేటివ్ క్లౌడ్ అనేది ఓపెన్ చేయాలి. మెయిన్ ప్రొడక్ట్స్ సో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఇందులో. ఇక్కడ ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఇలిస్ట్రేటర్, అడోబీ ఎక్స్ప్రెస్, లైట్ రూమ్ అని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటుంది. సో కంప్లీట్ గా మీరు ఇవన్నీ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మంత్లీ 1915 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీకు ఎట్ ఏ టైం డౌన్లోడ్ అవుతుంటుంది. సో 2000 లోపే మనకు ఇవన్నీ సాఫ్ట్వేర్స్ ని మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో మనం అంత పే చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే యూజింగ్ అనేది చేస్తున్నాం. సో క్రియేటివ్ క్లౌడ్ ఆల్ యాప్స్ వచ్చేసి మనకు 2000 రూపీస్ ఉంటుంది. సో సపరేట్ గా తీసుకోవాలనుకుంటే ఓన్లీ ఫోటోషాప్ వచ్చేసి మనకు 733 రూపీస్ అని పే చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ గా మనం డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఇస్తుంటాం కదా, దాని నుండి ఎవ్రీ మంత్ అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో ప్రీమియర్ ప్రో కూడా సేమ్ ప్రైజింగ్ ఉంది 733 రూపీస్. సో అలాంటి 733 రూపీస్ ఉన్న సాఫ్ట్వేర్ ని మనం సేమ్ ఆప్షన్స్ తో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ మీరు పర్చేజ్ చేసుకోవాలి ఫ్యూచర్ లో అనుకున్నప్పుడు సో మ్యాక్ యూజర్స్ అయితే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని వర్షన్స్ లో ఓల్డ్ వర్షన్స్ లో పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ అప్డేటెడ్ వర్షన్స్ లో అయితే మనకు ఇన్స్టాల్ అవుతున్నది మ్యాక్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో. సో క్లిక్ ఆన్ పై నౌ. సో మీరు ఏదైతే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో సో మీకు ఓన్లీ ఫోటోషాప్ వస్తే సింగిల్ గా పర్చేజ్ చేసుకోండి. అండ్ మీకు ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్ ఇవి రెండు కావాలనుకున్నప్పుడు అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కావాలనుకుంటే
డైరెక్ట్గా క్లౌడ్ని పర్చేజ్ చేసుకుని సరిపోతుంది. సో రెండింటిని పర్చేజ్ చేసుకోవాలంటే 1400 రూపీస్ అవుతుంటుంది. సో అలాంటి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఈ గెటింగ్ టు పీసీ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసాం కదా. క్లిక్ ఆన్ బై నౌ. ఫోటోషాప్ని సెలెక్షన్. సో ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, సో బిజినెస్ కోసం అయితే బిజినెస్ కోసం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనకు మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీస్ ఎవరు పర్చేజ్ చేసుకొని యూజింగ్ అనేది చేయరు. సో ప్రతి ఒక్క సిస్టమ్స్లో కంపెనీస్లో ఏవైతే మనకు లార్జ్ కంపెనీస్ ఉన్నాయో, మీడియా కంపెనీస్, న్యూస్ కంపెనీస్లో కూడా మనకు యూజ్ చేసేది ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్స్. అండ్ షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్కి, అండ్ కవర్ సాంగ్స్ ఎడిటింగ్కి, కమర్షియల్ యాడ్స్ ఎడిట్ చేయడానికి వీడియోస్కి, యూట్యూబ్ వీడియో ఎడిటింగ్కి, అండ్ షార్ట్స్ని డిఫరెంట్ టైప్స్లో ఎడిట్ చేసుకోనికి, టీవీ ఛానల్స్ అండ్ మూవీస్లో కూడా కొన్ని మూవీస్లో డావెన్సీ రిజాల్వ్స్తో పాటు ఈ ప్రీమియర్ ప్రో కూడా ఎడిటింగ్ అనేది చేస్తున్నారు. సో డావెన్సీ రిజాల్వ్ అనేది మూవీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అది. సో దానికి కూడా మనం ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ ఒక్క సాఫ్ట్వేర్ వస్తే మీరు అన్ని సాఫ్ట్వేర్ని యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సేమ్ టియర్ ఉంటుంది. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది, మూవీ ఎడిటింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్. సో దీనికి ఇలాంటి ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ ఎలాంటి నోట్స్ ఉండవు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కూడా మీరు ఒక్క ఫైల్ని సేమ్ ఒక్క సాఫ్ట్వేర్ నేర్చుకొని మీరు మల్టిపుల్ సాఫ్ట్వేర్స్కి సేమ్ టియర్ని అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రీమియర్ ప్రో కూడా ఇందులో యూజింగ్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ క్లిక్ ఆన్ ఫోటోషాప్ అయితే ఫోటోషాప్ సెలెక్షన్ చేసుకోండి, అండ్ ప్రీమియర్ ప్రో అయితే ప్రీమియర్ ప్రో బై నౌ. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. మంత్లీ అయితే మంత్లీ, యాన్యువల్లీ ఎట్ ఎ టైం పే చేయాలనుకుంటే మనకు 8000 రూపీస్ ఉంది పర్ ఇయర్కి. సో మనం లైఫ్ టైం యూజ్ చేసుకోవాలనుకుంటే నియర్లీ 5 yearsకి అయితే 50,000 వరకు అవుతుంది. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. మంత్లీ అయితే మంత్లీ, ఎట్ ఎ టైం మీ దగ్గర 8,000 ఉంటే 8,000 కూడా చూస్ ఆన్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ కంటిన్యూ. సో మీ దగ్గర మనీ ఉంది, సో మీరు మనీ ఎర్న్ చేసుకున్నారు 733 రూపీస్, అండ్ మంత్లీ మీరు 1000 వరకు పే చేసుకోవాలనుకుంటే సో ఇలా మీరు పర్చేజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఉండాలి. సో ఇలాంటి గూగుల్ పే, ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ ఉండవు ఆన్లైన్ పేమెంట్స్లో. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ పేమెంట్స్ అండ్ కార్డ్ నెంబర్స్, మీ ఫస్ట్ నేమ్, పిన్ కోడ్, అండ్ మీకు జిఎస్టీ ఉంటే ఆప్షనల్ ఇవన్నీ, జిఎస్టీ ఆర్ ఫోన్ నెంబర్. అగ్రీ అండ్ సబ్స్క్రైబ్ అంటే మీకు ఆటోమేటిక్గా ఈ ఈమెయిల్ ఐడి తోటి మీకు లాగిన్ అవుతుంది. వన్స్ ఫోటోషాప్ మీ సాఫ్ట్వేర్ని ఇక్కడ నుండి డౌన్లోడ్ లింక్ వస్తుంటారు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఈమెయిల్ ఉంది కదా, సో మీరు ఏదైతే లాగిన్ చేసుకుంటున్నారో సో ఇదే ఈమెయిల్తో సో ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడ సైన్ ఇన్ అవుతే మీరు లైఫ్ టైం వరకు ఫ్రీ యాక్సెస్లో కూడా మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఇది పెయిడ్ వర్షన్స్లో అయితే స్టార్టింగ్లో మీరు సో మనీ జనరేట్ చేసుకొని లైఫ్ టైం వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే యూజింగ్ అనేది చేయండి. సో మీకు ఇంకా ఏదైనా అడ్వాన్స్ ఆప్షన్స్ ఫ్యూచర్లో ఎన్ని చేంజెస్ ఏమైనా వచ్చినా సో మీరు మ్యాక్కి షిఫ్ట్ అయితే ఇలా ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ అనేది యూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసి సో ఇన్స్టాల్ చేయండి. సో ఏదన్నా మీకు డౌట్స్ అనేది వస్తుంటే చాట్ బాక్స్లో పెట్టాం కదా, ఆ నెంబర్కి మెసేజ్ అనేది చేయండి. సో వాళ్ళు మీకు హెల్ప్ అనేది చేస్తుంటారు. సో ఈరోజు మీ ఫ్రీ టైంలో ఇన్స్టాలేషన్ అనేది చేసుకోండి. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో ఏం లేదు, మీరు ఎప్పుడు ఓన్లీ 3 members ఉన్నారు కాబట్టి అండ్ 3 members ఇంటర్వ్యూ చేయండి. చేసుకోవచ్చు. సో ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండదు. సేమ్ 2023 ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఏం అవసరం లేదు. సో ఎనీ ఒక సాఫ్ట్వేర్ ఉంటే సరిపోతుంది ల్యాప్టాప్లో. సో ఇంకా ఎవరిదైనా ఓల్డ్ వర్షన్స్ ల్యాప్టాప్స్ ఉంటే వాళ్ళకి CS6 అనే కొన్ని వర్షన్స్ ఉంటాయి, 2019 వర్షన్స్, 15 వర్షన్స్. సో వాటిని కూడా యూజింగ్ అనేది చేసుకో. సో ఇక్కడ ఉన్న నెంబర్ని సేవ్ అనేది చేసుకోండి ప్రతి ఒక్కరు. ఓకేనా?
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వీడియోస్కి ఎడిట్ చేయడానికి ప్రాక్టీస్ కోసం వీడియోస్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఫ్రీ వెబ్సైట్స్ ఏమేమి ఉంటాయి అనేది రేపటి క్లాస్లో డిస్కస్ అనేది చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.